నమస్కారం. ఈరోజు బట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ అది మిక్స్డ్గా మిశ్రమంగా ఉగాది పచ్చడిలాగా ఉంది. నిన్నే ఉగాది జరుపుకున్నాం. ఉగాది చట్నీలాగా ఉంది. ఎవరైనా ఎంత లెక్కల్లో కానీ లేకపోతే ఇతర పాలనాపరమైన ఎంత మేధావిని తీసుకొచ్చినా ఇప్పుడు చేయగలిగిన పరిస్థితి లేదు. ఇవాళ మన తెలంగాణ అటువంటి అప్పుల ఊబిలో దిగిపోయింది. ఈ అప్పుల ఊబిలో దిగిపోయినటువంటి తెలంగాణ ఇవాళ మొత్తంగా 8,64,000 కోట్ల అప్పుల్లోకి వచ్చాము. 8,64,000 కోట్లు. అందులో ఎఫ్ఆర్బిఎం పరిధి కానీ లేకపోతే ఇతర రకాల అప్పులు కానీ గవర్నమెంట్ గ్యారెంటీడ్ అప్పులు కానీ ఈ 8,64,000 కోట్లతో పాటు ఇంకొక దాదాపు 1,00,000 కోట్లు బకాయిలు వీళ్ళు చెల్లించాల్సి ఉంటాయి. అది ఇందులో ఈ లెక్కలో లేదు. ఇంత డబ్బు ఎలా తీసుకొస్తారు అనేది పెద్ద ప్రాబ్లం. ఈ దశలో బడ్జెట్ ప్రవేశపెట్టడం అంటే పెద్ద కత్తి మీద సాము లాంటి ఎవరున్నా చేయగలిగింది లేదు. ఉన్నదానిలో ఇంత కష్టమైన క్లిష్టమైన స్థితిలో ఈ గవర్నమెంట్ పెట్టిన బడ్జెట్ చేదు తీపిల మిశ్రమంగా మేము భావిస్తున్నాం. ఇంకో అంశం ఏంటంటే గతంలో పన్నులు ఎంతెంత పెంచేది అనేది మనకు తెలిసేది, ఇప్పుడు తెలియదు. అంతకుముందు స్పష్టంగా దేని మీద ఏ వస్తువు మీద పన్ను పెంచేది అనేది మనకి బడ్జెట్లో చూపెట్టేవాడు. ఇప్పుడు జిఎస్టీ వచ్చిన తర్వాత మనకు తెలియకుండానే మన ఒంట్లో రక్తం లాగేస్తున్నారు. మనకు తెలియకుండానే ఒంట్లో రక్తం లాగేసేసి నిర్వీర్యం చేస్తున్నారు. అందువలన ఈ బడ్జెట్ మంచిదా చెడ్డదా అని చెప్పడానికి నీకు సరైనటువంటి ఆధారాలు లేవు. ఉన్న పరిధిలో నేను తీపి చేదు అని ఎందుకన్నానంటే తీపి చేదు అని ఒకటి దీనిలో బడ్జెట్ ప్రతి కుటుంబానికి అంటే 1,50,000 కుటుంబాలకు కుటుంబ జీవిత బీమా పథకం అప్లై అవుతుంది. ఇది చాలా మంచి స్కీమ్గా మేము భావిస్తున్నాం. ప్రతి కుటుంబానికి 5 లక్షలు జీవిత బీమా వస్తుంది ఏదైనా ప్రమాదాలు అవి జరిగితే. తర్వాత పెన్షన్లు కొత్త ఇస్తామంటున్నారు, 2 లక్షలు ఉన్నాయి కాక. అదేవిధంగా ఇంటర్మీడియట్ పిల్లలకు కూడా బ్రేక్ఫాస్ట్తో పాటు మధ్యాహ్న భోజనం కూడా అంటున్నారు, అది కూడా మంచిదే. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు ఎంప్లాయీస్ హెల్త్ కార్డ్స్ ఇచ్చి నగదు రహిత వైద్యాన్ని అందించే సౌకర్యం కల్పిస్తున్నారు. అంటే 23.5 లక్షల కుటుంబాలకి అది బెనిఫిట్ అయింది. అలాగే పెన్షనర్స్కు ఉద్యోగులకు యాక్సిడెంట్ అయితే ఒక్కొక్కరికి 1,20,00,000 అవకాశం ఉంది యాక్సిడెంట్ అయితే. అది కూడా ఒక మంచి పథకమే. న్యాచురల్ డెత్ జరిగే వాళ్ళకి 60 ఏళ్ళు నిండి న్యాచురల్ డెత్ జరిగితే 10 లక్షలు బీమా వస్తుంది. ఆ మేరకు అది మంచిదే. కానీ విద్యారంగానికి సంబంధించి పాత దానికంటే ఇప్పుడు ఏమీ మెరుగు లేదు. పాతది 7.57% ఉంటే ఇప్పుడు 8.22% మాత్రమే ఉంది. జనరల్ డిమాండు విద్యావేత్తలు చెప్పే అంశం ఏంటంటే కనీసం 20% అన్నా రావాలి. మీ చేతుల్లో అవకాశం లేకపోయినా సరే దీని వరకు మీరు ఎట్లయినా సరే చేయాల్సిన అవసరం విద్య వైద్యం ఈ రెండు మీరు చేయాలి. అది ఇక్కడ మీరు ఫెయిల్ అయ్యారని మేము భావిస్తున్నాం. ఎందుకంటే కొంత ఉన్నత విద్య వీళ్ళు ఫోకస్ పెడుతున్నారు. హైదరాబాద్లో స్పోర్ట్స్ యూనివర్సిటీ అనో స్కిల్స్ యూనివర్సిటీ అనో ఇది ఎంత మేరకు బాగానే ఉంది. కానీ క్రింది స్థాయిలోకి వెళ్ళినప్పుడు మాత్రం అక్కడ ఇప్పుడు యూనివర్సిటీస్లో కూడా పర్మనెంట్ ప్రొఫెసర్స్ లేరు, పర్మనెంట్ టీచర్స్ లేరు, పర్మనెంట్ లెక్చరర్స్ లేరు. అందరు కూడా అవుట్ సోర్సింగ్ పేరుతో లేకపోతే గెస్ట్ లెక్చరర్స్ పేరుతో అవర్ బేస్డ్ పేరుతో ఆ విధంగా అవుతుంది. అందువల్ల విద్యారంగంలో ప్రమాణాలు పడిపోతున్నాయి. అందువల్ల మా డిమాండ్ ఏంటంటే ఆ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. ఇట్టి పరిస్థితుల్లో 20% ఇవ్వాలి. ఇచ్చి
అందరినీ కూడా జీతభత్యాలు గౌరవప్రదంగా ఇస్తే విద్యారంగం అభివృద్ధి చెందింది. హెల్త్కి సంబంధించి కూడా కేవలం 4.2 మాత్రమే పెట్టారు. కనీసం 10% అన్నా హెల్త్కి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విధంగా మొత్తంగా చూస్తే కొద్దిగా కొన్ని మంచి ఉన్న కొన్ని అంశాలు ఇంకా దిగజారుడుగానే అనిపిస్తున్నట్టు ఉంది. పాత బడ్జెట్ 3,04,000 కోట్లు అయితే ఇప్పుడు రివైజ్డ్ దానిలో 2,81,000 కోట్లు తీశారు. అంటే 22,000 కోట్లు ఖర్చు చేయలేదు మొన్న జరిగిన బడ్జెట్లో. మరలా ఇప్పుడు మార్చి ఎండింగ్ అంటే ఇవాళ రేపు 31కి ఇంకా ఎంత అయిందో అప్పుడు యాక్చువల్స్ వస్తాయి. అంటే 22,000 కోట్లు పోయిన సంవత్సరం బడ్జెట్లో ఖర్చు చేయలేదు. ఇప్పుడు మళ్ళా 3,24,000 కోట్లు చేశారు మళ్ళా బడ్జెట్. ఇందులో మళ్ళా అప్పెంత అంటే దాదాపు వాళ్ళు మళ్ళా చేసేది ఏంటంటే 58,000 కోట్లు ఫిజికల్ అంటే ద్రవ్య లోటు చూపెడుతున్నారు. అంటే అది మళ్ళీ అప్పు చేయాల్సిందే. పాత అప్పులకు తోడు ఈ 58,000 కోట్లు మళ్ళీ అప్పు చేయాలి. చివరికి ఏమైంది, పోయినసారి 22,000 కోట్లు తగ్గినట్లుగా ఈ బడ్జెట్లో కూడా చివరికి వచ్చేసరికి 30,000 కోట్లో 40,000 కోట్లో తగ్గిద్ది. అంటే అంకెల్లో కనపడేటువంటి బడ్జెట్స్ వీళ్ళే బట్టి విక్రమార్క గారే కాదు, ప్రతి దానిలో కూడా చూస్తే ప్రతి సంవత్సరం కూడా ఆడంబరంగా చూపెడతారు. యాక్చువల్స్ వచ్చేసరికి బడ్జెట్ లెక్కలు వాస్తవికంగా వచ్చేసరికి ఖర్చు చేయలేకపోతున్నారు, చేయడానికి డబ్బులు కూడా ఉండట్లేదు. అందువలన మేమేమంటున్నామంటే ఈ స్థితిలో ఎందుకంటే ఎవరు చేయగలిగింది లేనప్పుడు కూడా ప్రయారిటీ రంగాలు ఉండాలి. విద్యా వైద్యానికి సంబంధించిన ప్రయారిటీ ఉండాలి. టీచర్స్ లాంటి వాళ్ళకి జీతభత్యాలు సరిగా ఉండాలి. వాళ్ళని గెస్ట్ లెక్చరర్స్ లేకపోతే అవర్ బేస్డ్గా అట్లా తీయటం అనేది అది విద్యా ప్రమాణాలు పడిపోతాయి. అదేవిధంగా ఈ బడ్జెట్లో పేదవాళ్ళ గురించి ప్రస్తావన కనపడలేదు ఎక్కడ. ముఖ్యంగా అవుట్సోర్సింగ్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ప్రస్తావన లేదు. జర్నలిస్టులు ఉన్నారు, వాళ్ళ ప్రస్తావన లేదు. కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు, వాళ్ళ ప్రస్తావన లేదు. ఆర్టీసీ ఉంది, దాని ప్రస్తావన లేదు. జన్కో ఉంది, అందులో ప్రస్తావన లేదు. సింగరేణి ఉంది, దాని ప్రస్తావన లేదు. ఇవన్నీ అంటే పాతది యథాతథంగా ఇందులో ఎక్కించారు, కొద్దిగా పెంచుకుంటూ ఎక్కించారు. కానీ వీళ్ళ సంగతులు ఏంటి, వీళ్ళ పరిష్కారం ఏంటి, మినిమం అన్నా పరిష్కారం చూపెట్టడానికి అందులో ఏం ప్రస్తావన చేయలేదు. తర్వాత ఇంకో పెద్ద ప్రమాదకరమైన అంశం ఏంటంటే ఇళ్ళకి పోయిన బడ్జెట్లో 14,000 కోట్లు కేటాయించారు. ఇప్పుడు దాన్ని 7,000 కోట్లకి తీసుకొచ్చారు, సగం తీసుకొచ్చారు. అంటే పోయినసారి 4,50,000 ఇళ్ళు ఇచ్చారు, నియోజకవర్గానికి 3,500 చొప్పున. ఇప్పుడు ఆ 3,500 ఇళ్ళు ఉంటాయా, లేకపోతే పాతదానికి ఈ డబ్బులు కూడా అప్పుడు ఖర్చు చేయలేదు కాబట్టి దానికి ఖర్చు పెడతారా? ఇది కూడా చాలా ప్రమాదంలో పడతారు గవర్నమెంట్. నిజంగా కానీ ఇంత తక్కువ డబ్బులు కేటాయించడం అంటే ఇందిరమ్మ ఇళ్ల పేరుతో ప్రజలు ఆశలు పెట్టుకుని ఉన్నారు. ఇది దానికి తగ్గట్టు తగ్గితే మాత్రం ఈ ప్రభుత్వం చాలా తప్పు చేసినట్లుగా నేను భావిస్తున్నాను. ఇది క్లారిటీ లేదు, రేపు ఇంకా జరిగే సెషన్లో ఇంకా క్లారిటీ వస్తుంది. ఇందులో మాత్రం సగం చూపెట్టారు. ఈ విధంగా బడ్జెట్కి సంబంధించి మిక్స్డ్గా, ఎందుకంటే కొన్ని మంచిగా తీసుకొచ్చినా కొన్ని పరిష్కారం చేయలేదు, కొన్ని ప్రమాదంగా ఇళ్ళు ఇటువంటివి కూడా. అదేవిధంగా విద్యారంగం మనం ఊహించినంత దాని మీద కనపడలేదు ప్రాధాన్యత రంగాలు. కాబట్టి ఈ బడ్జెట్ని వీళ్ళు మన రేపు అప్రాప్రియేషన్ లోపైన సరే సరి చేసుకుని ఏ రంగాలకి మళ్ళీ మేము, ఎందుకంటే పద్దుల మీద కూడా మాట్లాడినప్పుడు ఏ రంగాలకి ఎక్కడెక్కడ తగ్గింది, ఎట్లా చేయాలని దాన్ని సరి చేసుకోవాల్సినటువంటి అవసరం ఈ ప్రభుత్వానికి ఉంది. అంతిమంగా దాదాపు 8 లక్షల కోట్ల అప్పులో ఇది బయటపడాలంటే కేంద్ర సాయం కూడా ఖచ్చితంగా అవసరం ఉంది. కేంద్రంలో మనకు రావాల్సిన ట్యాక్స్ వాటా కానీ లేకపోతే గ్రాంట్స్ కానీ కేంద్రం కూడా సహాయం చేయాలి. అది కూడా జరగకపోతే మాత్రం ఇలా బండి నడుస్తూ ఉంటుంది, దీనికి స్పీడ్ ఉండదు, లేకపోతే పూర్తిగా ఆగిపోయేది ఉండదు. చల్తీగా నామ్ గాడిలాగా నడుస్తూ ఉంటుంది. ఇది మా అభిప్రాయం.
సంబంధం లాస్ట్ టైం నేను